ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. టెహిల్లా సంఘం తరపున మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కార్యములు చేసే దేవాతి దేవుడు. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు. ఆయనకు స్తోత్రము కలుగును గాక. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయం కలిగెను. కావున నా హృదయం ప్రవర్షించున్నది. కీర్తనలతో నేను ఆయనను స్తుతించున్నాను. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గము. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము. దేవాది దేవుణ్ణి మనం ఆశ్రయించినప్పుడు ఆయనే మన కేడము, ఆయనే మన ఆశ్రయ దుర్గము, ఆయనే మన స్వాస్థ్యము, మన రక్షకుడై ఉన్నాడని ఆయన సన్నిధిలో మనము ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు దేవాది దేవుడే మనకు సహాయం చేసే గొప్ప దేవుడు. ఆయన గొప్ప కార్యములు చేసే దేవుడు. ఆయన మన విజ్ఞాపన ధ్వని ఆలకించి దేవుడు. మనం మొర్రపెడుతుండగా ఆయన సన్నిధిలో మొర్రపెడుతున్నప్పుడు, ఆయన ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు మన మొర ఆలకించే దేవుడు. మనం కంఠధ్వని ఎత్తి ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు మన మనవి ఆలకించే దేవుడు, చెవియొగ్గే దేవుడు. అటువంటి దేవుణ్ణి మనం ఆశ్రయించి ఉన్నాం. మన అవసరతలన్నీ ఆయన సన్నిధిలో కుమ్మరిస్తున్నప్పుడు, ఆయన సన్నిధిలో చెప్పుతున్నప్పుడు, ఆయన మనకు ఆశ్రయ దుర్గమై, ఆయనే మనకు కేడమై, మన హృదయము ఆయన యందు నమ్మిక ఉంచింది కాబట్టి మనకు సహాయకుడై ఉన్నాడు, మనకు తోడై ఉన్నాడు. అందుకోసం మనం మన హృదయముతో మన జీవితాల్లో చేసిన గొప్ప కార్యాలను, అద్భుతాలను, ఆశ్చర్య కార్యములు తలుచుకుంటూ మన హృదయం ప్రవశించుతూ ఆయన సన్నిధిలో కీర్తనలు పాడుతూ స్తుతిస్తూ ఆయన్ని ఆయన రక్షణ దుర్గాన్ని మనం మన స్తుతి గీతాలతో అభిషేకించినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడు. కాబట్టి ఆయన సన్నిధిలో మన జీవితాల్లో చేసిన గొప్ప కార్యాలు తలుచుకుంటూ ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మన రక్షణ దుర్గము, ఆశ్రయ దుర్గము, మన శైలము, మన కేడమే ఉన్న దేవాది దేవుని ఆరాధనతో మనం ఆరాధిద్దాం. స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. బహున్నతుడా, మంచి కాపరిని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా. అయ్యా, నీవే మాకు ఆశ్రయ దుర్గమైనందుకు కొందనాలు చెల్లిస్తున్నాను. యెహోవా నా ఆశ్రయ దుర్గమై ఉన్నందుకు కొందనాలు చెల్లిస్తున్నాను. యెహోవాయే నా కీడమై ఉన్నందుకు కొందనాలు చెల్లిస్తున్నాను. యెహోవాయే నా శైలము, నా కోట, నా రక్షణ దుర్గమైన వాడా, నీ కొందనాలు చెల్లిస్తూ దేవా, నీవే మాకు దేవా సహాయకుడికై ఉన్నందుకు కొందనాలు చెల్లిస్తున్నాను. నీవు మాకు తోడుగా ఉన్నందుకు కొందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. అయ్యా, నీ సన్నిధిలో దేవా మా కంఠాలెత్తి దేవా నిన్ను ఇదిగో తండ్రి నీ సన్నిధిలో మొర్రపెట్టినప్పుడు దేవా మా జీవితాల్లో దేవా ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. మా మనవి ఆలకించిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. మాకు సహాయం దయచేసిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, మా రక్షణ దుర్గమైన దేవాది దేవానికి కొందనాలు చెల్లిస్తూ దేవా నీ కృపలో దయలో మమ్మల్ని వర్ధిలింపజేసిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ఇదిగో రానే ఉన్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ఇదిగో తండ్రి త్వరలో రారాజుగా దేవా మా మధ్యకి రానే ఉన్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ రాజ్యం మా మధ్యకు దేవా దిగి వస్తుండగా దేవా నీగో తండ్రి నీ ఎత్తబడే గుంపులో మమ్మల్ని చేర్చబడొచ్చున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి పరిశుద్ధుల గుంపులో మమ్మల్ని మార్చబడొచ్చున్నానయ్యా. నీ రాజ్యం కొరకు, నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచబడొచ్చున్నాను. నీ వాక్యంతో మమ్మల్ని సిద్ధపరచబడొచ్చున్నానయ్యా. అయ్యా, ఇదిగో నీ ప్రార్థనతో మమ్మల్ని అభిషేకించబడొచ్చున్నానయ్యా. నీ ఆత్మీయ మేలుతో మమ్మల్ని నింపబడొచ్చున్నానయ్యా. నీ ఆత్మీయ తలాంతులతో దేవా అయ్యా ఇదిగో తల్లి మమ్మల్ని అభిషేకించబడొచ్చున్నానయ్యా. గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. అన్ని నామం కన్నా పైనామం కలిగిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అద్వితీయుడా, రారాజానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. సర్వశక్తిమంతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. సర్వేశ్వరుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నేను స్తుతి గానాలతో దేవా మా జీవితాల్లో చేసిన గొప్ప కార్యాలు తలుచుకుంటూ దేవా నేను స్తుతిస్తుడుగా దేవా మా మధ్యకి దేవా ఇదిగో మా స్తుతుల సింహాసనం మీద ఆశీని కమ్మడుచున్నానయ్యా. అయ్యా, ఇదిగో పరలోకమందు దేవా అయ్యా ఇదిగో తండ్రి పరిశుద్ధులు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని దేవా వేవేల దూత గణములతో కొనియాడబడుచున్న గొప్ప దేవా ఇదిగో మేము చేసే చిన్న స్థుతుల మీద ఆశీర్వదించబడుచున్నానయ్యా. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అన్ని వేళలా, అన్ని సమయములో దేవా నీ కనుపాపలు మమ్మల్ని కాచి కాపాడి దేవా నీ కృపాక్షములు మాకు అనుగ్రహించి నీ సుఖ సంతోషములతో మమ్మల్ని నింపి బలపరిచిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని ప్రేమిస్తున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మా ఇది దయ చూపిస్తున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ కరుణ వాత్సల్యంతో దేవా మమ్మల్ని ఆదరిస్తున్నవాడా, నీ కరుణ కటాక్షములతో మమ్మల్ని నింపుతున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడవు దేవా. నీవే మాకు మహా కాపరివై
దేవుడివై, తండ్రివై దేవా, తోడుగా ఉండి నడిపిస్తున్నావు నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇగో చేరి వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. ప్రతి బిడ్డని ఆత్మతో నింపి బలపరచవచ్చున్నాను. అయ్యా ఇదిగో మా సంఘాన్ని, టిహిల్ల సంఘాన్ని అభివృద్ధిపరచవచ్చున్నాను, విశాలపరచవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా జరుగుతున్న దేవా ఈ వాక్య పరిచర్యను దేవా నువ్వే ఫలింపచేయవచ్చున్నాను, విశాలపరచవచ్చున్నాను, అభివృద్ధిపరచవచ్చున్నాను, ఫలింపచేయవచ్చున్నానయ్యా. మహోన్నతడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎక్కడైతే నీ స్వరం వినబడుతుందో దేవా అక్కడ నీ ఆత్మకార్యాన్ని, పరిశుద్ధ కార్యం జరిగి చూడొచ్చున్నాను. వారి యొక్క మనోవాంఛలు సిద్ధింపచేయవచ్చున్నానయ్యా. అయ్యా నీ సహాయంతో దేవా అయ్యా ఇదిగో ఆరాధన అంతటిని ఆదుడి అంత వరకు నువ్వు నడిపి చూడొచ్చున్నాను. నీ కృపతో వర్ధిల్లింపజేసి నీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆరాధనలో మొట్టమొదటిపాటుగా నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదిచ్చాను అనే పాట పాడుకుంటూ దేవాది దేవుని స్తుతిద్దాం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చేను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. చిగటగల ఊపి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. చిగటగల ఊపి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గమందు నడుపుచుండెను, సత్యమైన మార్గమందు నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. శత్రువులను ఎదుర్కొని సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. శత్రువులను ఎదుర్కొని సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. అపవాది వేయుచున్ అగ్ని బాణములను, అపవాది వేయుచున్ అగ్ని బాణములను ఖడ్గము వలె ఎదుర్కొని ఆర్పివేయుచున్నది, ఖడ్గము వలె ఎదుర్కొని ఆర్పివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. పాల వంటిది జుంటి తేనె వంటిది, నా జిహ్వకు మహా మధురమైనది. పాల వంటిది జుంటి తేనె వంటిది, నా జిహ్వకు మహా మధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్న అయినది, మేలిమి బంగారు కన్న మిన్న అయినది. రత్నరాసుల కన్నా కోరదగినది, రత్నరాసుల కన్నా కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా,
వాక్యమై ఉన్న దేవ వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. స్తోత్రమయ్యా, స్తోత్రం స్తోత్రం. మహోన్నతుడా, మంచి కాపరి, నీకే వందనాలు చెల్లిస్తున్నామయ్యా. వాక్యమైన దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. కృపాశక్తి సత్య సంపూర్ణగా దేవా మా మధ్య నివాసం చేస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో చీకటి గల ఊపి నుండి మమ్మల్ని లేవదీసిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. పాపం అనే మరణాన్ని తప్పించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ లోకానికి వెలుగైన వాడా ఇదిగో తండ్రి, నీ వెలుగుతో మమ్మల్ని వెలిగింపజేసిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. లోక రక్షకుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అభిషక్తుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా అయ్యా, ఇదిగో తండ్రి, నీ నీడలో మేము ఉండే విధంగా దేవా నీ తోడు, నీ ప్రసన్నత, నీ సన్నిధి మాకు అనుగ్రహించవచ్చున్నాను. ఇదేవాది దేవ ఇదిగో తండ్రి, ఆరాధనలో చేరి ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని నీ ఆత్మతో నింపి బలపరచవచ్చున్నాను. నీ వాక్యముతో మమ్మల్ని బలపరచవచ్చున్నాను. అయ్యా అయ్యా, నీ వాక్యాన్ని వినగలిగే శక్తిని మాకు దాయిచ్చేయమడొచ్చున్నాను. స్వరాన్ని ఆలకించే దేవా అయ్యా, చెవులు మాకు దాయిచ్చేయమడొచ్చున్నాను. ఈ వాక్యంలో ఉన్న మర్మాన్ని, జ్ఞానాన్ని తెలుసుకునే జ్ఞానాన్ని మాకు అయ్యా, ఇదిగో నీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించమని, నీ సేవకుని జ్ఞాపకం చేసుకోమని, నీ ఆత్మతో నింపి బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి పొందుకొని ఉన్నారు నా పరం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఎహిలా మినిస్ట్రీస్ అనుదిన ఆరాధనలో ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనము. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. In English, seek the Lord while he may be found, call on him while he is near. हिंदी में जब जब यहोवा मिल सकता है तब तक उसकी खोज में रही, जब तक वह निकट है तब तक उसे पुकारो. आमेन. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో తెహిలా సంఘముగా, కుటుంబాలుగా మేమందరము ప్రభువా నీ పాద సన్నిధిలో చేరి ఉన్నాము. ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని గణపరచడానికి, మా స్వరములెత్తి మిమ్మల్ని మహింపరచడానికి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయమును బట్టి మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఇప్పుడు మీ మాటలు వినాలని మేము ఆశపడుతున్నాం. మీ స్వరాన్ని వినాలని మేము ఆశపడుతున్నాం. దేవా, మాతో మాట్లాడండి. మా జీవితాలకు అవసరమైనటువంటి అయినా మరి ఆత్మీయ క్షేమాభివృద్ధికి అవసరమైనటువంటి మాటలు నాకు, మాకు అందరికీ దయచేయమని ఈ దాసుడినైనటువంటి నన్ను మీ శిలువ చాటును మరుగుపరుచుకొని మీ స్వరాన్ని మాత్రమే మాకు వినిపించమని, ఈ పరిశుద్ధాత్మ నడిపింపు, సహాయము నాకు, మాకు అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం. యెహోవా మీకు దొరకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. Seek the Lord while he may be found, call on him while he is near. जब जब यहोवा मिल सकता है तब तक उसकी खोज में रहो, जब तक वह निकट है तब तक उसे पुकारो.
దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. రైట్. చూడండి, ఈ లోకంలో అనేక విషయముల కొరకు మనుషులు వెతుకుతూ ఉంటారు. ఆశీర్వాదాల కొరకు వెతుకుతూ ఉంటారు. స్వస్థతల కొరకు వెతుకుతూ ఉంటారు. ఈ లోకంలో నేమ్ అండ్ ఫేమ్ కొరకు మనుషులు వెతుకుతూ ఉంటారు. ఘనత ప్రభావముల కొరకు మనుషులు వెతుకుతూ ఉంటారు. అయితే ఈ రాత్రి దేవుని వాక్యం మనకు సెలవిస్తోంది, మీరు యెహోవాను వెదుకుడి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ లోకంలో వేటినో వెతికేటటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి మనము చేయాల్సింది ఏంటంటే యెహోవాను వెదకుడి. అయితే చూడండి, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. భూమి మీద, సూర్యుని క్రింద దేర్ ఇస్ అ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రతి దానికి కూడా ఒక సమయం ఉంది. మరి కట్టడానికి ఒక సమయం ఉంది, కూల్చివేయడానికి ఒక సమయం ఉంది, నాటడానికి ఒక సమయం ఉంది, పీకి వేయడానికి, పెరకి వేయడానికి ఒక సమయం ఉంది, ప్రార్థన చేయడానికి ఒక సమయం ఉంది, ప్రార్థించిన దానిని పొందుకోవడానికి ఒక సమయం ఉంది. కాబట్టి భూమి మీద, సూర్యుని క్రింద సమస్త విషయములకు కూడా ఒక కాలం ఉంది. అలాగే మనము యెహోవాను వెతికేటప్పుడు కూడా ఎప్పుడు వెతకాలంటే ఆయన దొరికేటటువంటి కాలములో మనము వెతకాలి. సీక్ ద లార్డ్ వైల్ హీ మే బి ఫౌండ్. దేవుడు దొరకడానికి కూడా ఒక సమయం ఉంటుందా అంటే బైబిల్ గ్రంథం చెబుతోంది, ఉంటుంది. ఎలా అయితే ఒక మనిషి ఆశీర్వదించబడడానికి తగిన సమయం ఉంటుందో, నిర్ణయ కాలం ఉంటుందో, నియామక కాలం ఉంటుందో, అలాగే దేవునిని వెతకడానికి కూడా ఒక కాలం ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యము సెలవిస్తోంది, జబ్ జబ్ యెహోవా మిల్ సక్తా హై తబ్ తక్ ఉస్కి కోజ్ మే రహో. ఆయన ఎప్పటి వరకు అయితే దొరకగలుగుతాడో అప్పటి వరకు ఆయనను మీరు వెతుకుతూనే ఉండండి. సీక్ ద లార్డ్ వైల్ హీ మే బి ఫౌండ్, కాల్ ఆన్ హిమ్ వైల్ హీ ఈజ్ నియర్. ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనడి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన విశ్వాస జీవితాల్లో మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పాఠం ఇది. ఎప్పుడైతే దేవుడు మనకి దొరికే సమయం ఉంటుందో, ప్రాముఖ్యమైన సమయం ఉంటుందో, అలాటెడ్ టైం ఉంటుందో, నియామక కాలం ఉంటుందో, నిర్ణయ కాలం ఉంటుందో, ఆ సమయములోనే, అనగా సమయము ఉండగానే మనము దేవుడిని వెతికేటటువంటి వారిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు ప్రేమ కలిగినటువంటి దేవుడు, మరి ఈ లోకంలో దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అసలు దేవుడు ఉన్నాడా అనడానికి రుజువు ఏదైనా ఉంది? ఈరోజు దేవుడిని మనము ఎలా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతామంటే, చూడండి, ప్రకటించబడుతున్నటువంటి దేవుని వాక్యము ఒక ఆధారం దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి. కట్టబడి ఉన్నటువంటి మందిరములు ఒక ఆధారం, జరిగించబడుతున్నటువంటి పరిచర్య ఒక ఆధారం, జరుగుతున్నటువంటి దేవుని సువార్త సభలు ఒక ఆధారం, దేవుడు చేస్తున్నటువంటి అద్భుతములు ఒక ఆధారం, రెండవ రాకడ నిమిత్తమై ఇదిగో ప్రపంచమంతా కూడా జరుగుతున్నటువంటి సూచక క్రియలు ఒక ఆధారం, అనేకులు చెబుతున్నటువంటి సాక్ష్యాలు దేవుడు ఉన్నాడు అనడానికి ఆధారం, యేసు ప్రభువు వారి పుట్టుక ఒక ఆధారం, మరణం ఒక ఆధారం, పునరుత్థానం ఒక ఆధారం. కాబట్టి ఈ లోకంలో దేవుడు ఉన్నాడు, ఆయనను వెదుకు వారికి ఆయన దొరుకుతాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు ఉన్నాడు అన్నది ఎంత సత్యమో, దేవుడిని వెతుకు వారికి ఆయన దొరుకుతాడు. దేవునిని వెతికేవారు ఆయనను చూడగలుగుతాడు అన్నది కూడా అంతే సత్యం.
ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు అలాంటి ఒక ప్రేమ కలిగినటువంటి దేవుడు మనందరికీ కూడా ఇస్తున్నటువంటి ఒక ఇన్విటేషన్ ఏంటంటే, నేను మీకు అందుబాటులో ఉండగానే వెతకండి. చూడండి, మరి పెద్ద పెద్ద వ్యక్తుల్ని మనము కలవడానికి వెళ్తున్నప్పుడు, చీఫ్ మినిస్టర్ కానివ్వండి, ప్రైమ్ మినిస్టర్ కానివ్వండి, లేదంటే ఒక మంచి పొజిషన్ లో ఉన్నవాళ్ళు, రాష్ట్రపతి లాంటి వాళ్ళు కానివ్వండి, వారి యొక్క షెడ్యూల్ తెలుసుకుని, వారు అవైలబుల్ గా ఉన్నప్పుడే, వారు అందుబాటులో ఉన్నప్పుడే మనము అపాయింట్మెంట్ బుక్ చేసుకుని వెళ్తూ ఉంటాం. అలాగే ఈ లోకంలో అందరికంటే సర్వోన్నతమైనటువంటి వాడు మనం ఆరాధించేటటువంటి దేవుడు. ఆయనను కూడా మనము హృదయపూర్వకముగా వెతికేటువంటి వారిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి దేవుడు మనకి ఇస్తున్నటువంటి ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానం ఏంటి అంటే, నన్ను వెదకుడి, మీరు నన్ను వెదకండి, నేను మీకు దొరుకుతానని దేవుడు చెప్తున్నాడు. గాడ్ ఈస్ గివింగ్ us an open invitation to seek him while there is still time. సమయం ఉండగానే మీరు దేవుణ్ణి వెతకండి. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి. ఆయన సమీపంలో ఉండగానే ఆయన్ని వేడుకోనండి. మీరు ఏమన్నా అడగాలా, దేవుణ్ణి వేడుకోవాలా, ప్రార్థించాలా, పొందుకోవాలా దేవుడి దగ్గర నుంచి? ఆయన మీకు సమీపములో ఉండగానే ఆయన్ని మీరు వేడుకోండి. ఆయన దొరికేటటువంటి సమయంలోనే మీరు ఆయన్ను వెతకండి. కాబట్టి దేవుడు మనకి ఇస్తున్నటువంటి ఒక ఓపెన్ ఇన్విటేషన్ ఏంటంటే, సీక్ హిమ్ వైల్ దేర్ ఈస్ స్టిల్ టైం. There will come a day when grace will no longer be available, but today is the day of salvation. అంటే కృప దొరకని రోజులు రాబోతున్నాయి. ప్రస్తుతం మనము కృపాకాలంలో ఉన్నాం, కృపాయుగములో ఉన్నాం. ఒక రోజు రాబోతుంది, ఆ రోజు మనం వెతికిన వాక్యం దొరకదు. ఒక రోజు రాబోతుంది, మనం వెతికిన దేవుని కృప మనకు దొరకదు. కాబట్టి ఈ రోజే రక్షణ దినము, నేడే రక్షణ దినము. కాబట్టి టుడే ఈస్ ద డే ఆఫ్ సాల్వేషన్. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఇదిగో సమయం ఉండగానే దేవుణ్ణి వెతికేటటువంటి వారిగా మనం ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుణ్ణి వెతకడానికి కూడా టైం ఉంటుందా అంటే, ఎస్, ఎగ్జాక్ట్లీ. సీక్ గాడ్ ఎట్ ద రైట్ టైం. సరైన సమయంలో మనం ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాం. మన జీవితాల్లో కొన్ని పరిస్థితులు వస్తూ ఉంటాయి. కొన్ని రకాలైనటువంటి పరిస్థితులు గుండా మనం వెళుతున్నప్పుడు మనము లోకంలో అక్కడికి పరిగెడతాం, ఇక్కడికి పరిగెడతాం, ఇక్కడికి పరిగెడతాం. మన అవసరంలో, మన శ్రమలో, మన కష్టంలో మనుషులు ఎవరిని వెతుకుతారంటే, ఈ లోకంలో ఉన్న వారి దగ్గర సహాయం దొరుకుద్దేమో అని వెతుకుతారు. అయితే సరైన సమయంలో వెతకవలసిన వారిని మనము వెతకగలిగితే దొరకవలసినవి మనకు దొరుకుతాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. భూమి మీద ప్రతిదీ కూడా టైం ప్రకారం దేవుడు కాలమానములను, కాలగతులను ఆయన వశములో ఉంచుకున్నాడు. ఈ భూమి మీద ఏది కూడా ఎప్పుడు పడితే అప్పుడు ఏది దొరకదు. మీరు మామిడి పళ్ళు తినాలి అంటే వేసవి కాలం వరకు ఆగాల్సిందే. బికాస్ ఇట్ ఈస్ ద టైం ఫిక్స్డ్ బై గాడ్. గాడ్ హ్యాస్ అపాయింటెడ్ సీజన్స్. ఋతువులు, కాలములు, సమయములు ఇవన్నీ కూడా దేవుడు భూమి మీద పెట్టాడు. ఏ టైం టు బి సేవ్డ్ అండ్ ఏ టైం టు బి రిపెంట్. మనము రక్షించబడ్డానికి ఒక సమయం పెట్టాడు దేవుడు. మనము పశ్చాత్తాపం చెందడానికి దేవుడు ఒక సమయాన్ని ఇచ్చాడు. కాబట్టి ఈరోజు మన హృదయాల్లో మనము చేసుకోవాల్సినటువంటి ఒక తీర్మానం ఏంటంటే, దేవుడు అనగా యెహోవా దొరుకు కాలములో మనము ఆయనను వెతికేటటువంటి వారిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. వెన్ వి ఫీల్ కన్విక్షన్ ఇన్ అవర్ హార్ట్స్, దట్ ఈస్ ద హోలీ స్పిరిట్ డ్రాయింగ్ us టు గాడ్. డోంట్ డిలే. ఎప్పుడైతే నీ మనసులో ప్రేరేపిస్తుందా, దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవునితో కొంత సమయాన్ని గడపాలి, దేవుని మందిరంలో కొంత సమయాన్ని గడపాలి, దేవునితో కొంత పర్సనల్ టైం అనేది నాకు కావాలని నీ మనసు చెప్తున్నప్పుడు డోంట్ డిలే. పరిశుద్ధాత్మ వలన నీ హృదయంలో పశ్చాత్తాపం కలిగి
నీ మనస్సు దేవుని వైపుకు నిన్ను లాగుతున్నటువంటి ఆ సమయంలో నువ్వేం చేయాలంటే ఖచ్చితంగా దేవుని వెతకాలి. యూ షుడ్ సీక్ గాడ్ ఎట్ ద రైట్ టైం. చూడండి, డాక్టర్స్ హాస్పిటల్లో చెప్పేటటువంటి మోస్ట్ కామన్ డైలాగ్ ఏంటి అంటే, ఒక 5 నిమిషాల ముందు మీరు తీసుకొచ్చి ఉంటే ఇతను బ్రతికుండేవాడు అంట. చాలా సందర్భాల్లో మనం వింటాం అన్నమాట. అంటే సరైన సమయములో ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళకపోతేనే మనుషులు చెడిపోతారే, మరి పరమ వైద్యుడు, దేవాది దేవుడైనటువంటి దేవుణ్ణి సరైన సమయంలో మనం వెతకకపోతే మనము ఎలా బ్రతకగలుగుతాం? కాబట్టి ఈరోజు ఈ దేవుని మాటలు వింటున్నటువంటి మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి. ఖచ్చితంగా ఈరోజు మనము దేవుణ్ణి వెతికేటటువంటి వారిగా ఉండాలి. ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో రాజు అయినటువంటి హిజ్కియా మనందరికీ తెలుసు. మరి దేవుడు రాజు అయినటువంటి హిజ్కియాకి ఒక వర్తమానాన్ని పంపిస్తాడు. యెషయా గ్రంథము 38వ అధ్యాయాన్ని మనము చదవగలిగితే, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగుగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమగుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకునమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. చూడండి, ఇక్కడ హిజ్కియా గురించి మన అందరికీ తెలుసు. ఈ ఈ వాక్య భాగం చాలా సార్లు మనం ధ్యానం చేశాం. అయితే నువ్వు మరణమవుతున్నావు అని వర్తమానం పంపించింది దేవుడే, ప్రవక్త ద్వారా. మరి హిజ్కియాకు ఒక హెచ్చరిక, ఒక ఫైనల్ కాల్, ఒక అలారం హిజ్కియా దగ్గరికి ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా పంపించాడు. నువ్వు మరణమైపోతున్నావు, ఇక బ్రతకవు గనక నీవు నీ ఇల్లు చక్క పెట్టుకోమని చెప్పినప్పుడు, చూడండి, సరైన సమయంలో, ఇన్ ద రైట్ టైం, వెన్ యు సీక్ గాడ్ ఎట్ ద రైట్ టైం, సరైన సమయంలో నీవు దేవుడిని గనుక వెతకగలిగితే ఖచ్చితముగా నీవు ఆయన తట్టు తిరగగలిగితే, ఇన్ ద రైట్ టైం గాడ్ విల్ టర్న్ టు యూ. ఆయన కూడా నీ వైపు తిరుగుతాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇతను వెంటనే వ్రాయబడి ఉన్నటువంటి మాట సెలవిచ్చుచున్నాడని చెప్పగా, నెక్స్ట్ ఇమీడియట్లీ హిజ్కియా చేసింది ఏంటంటే, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. దేవుడు ఎలాంటి దేవుడు అంటే, సరైనటువంటి సమయంలో, మన మన ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగినటువంటి సహాయకుడు. అందులో ఎంత మాత్రం సందేహం లేదు. ఇప్పుడు ఇక వేరే ఆలోచనలే లేవు. దేవునికి అవిధేయత చూపించలేదు, లోబడ్డాడు, విధేయత చూపించాడు, దేవుని మీదే ఆధారపడ్డాడు. ఈ లోకంలో ఉన్నవారు అందరి దగ్గరికి, వైద్యుల దగ్గరికి తిరిగి 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 వచ్చి తర్వాత దేవుని దగ్గరికి రావడం కాదు, కానీ మరి వర్తమానం వచ్చిన వెంటనే మరి ఆయన గోడ తట్టు ఆయన ముఖాన్ని తిప్పుకొని ఆయన ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. దేవుడిని వెతుకుతున్నాడు. గోడ తట్టు ఆయన ముఖాన్ని తిప్పుకొని, ఈ లోకంలో నాకు ఇంకెవరూ లేరు ప్రభువా, నా జీవితంలో ఇదిగో ఈ మరణ పడక మీద నుంచి నన్ను రక్షించగలిగిన వాళ్ళు, నన్ను స్వస్థపరచగలిగిన వాళ్ళు ఎవరూ లేరు. దేవుడే వర్తమానం పంపించిన తర్వాత కూడా దేవుని మీద భారం వేసి దేవుడినే వెతుకుతున్నాడు హిజ్కియా. కాబట్టి ఈ లోకంలో మనము సరైనటువంటి సమయములో యెహోవా దొరకు కాలమునందు మనము ఆయనను వెతకగలిగితే దేవుని ద్వారా ఘనమైనటువంటి కార్యములు మనం పొందుకోగలుగుతాం. సరైన సమయంలో ప్రార్థన చేశాడు, కన్నీళ్లు విడిచాడు, జ్ఞాపకం చేసుకోయ్యా నీ సన్నిధిలో నేను ఎలాగా యథార్థంగా బ్రతికాను అన్నప్పుడు వెంటనే యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు
దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకను 15 సంవత్సరములు ఆయుష్ నీకు ఇస్తాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వెతకగలుగుతున్నావా? నీ ఆపద సమయములో, యెహోవా దొరకు సమయములో యెహోవాను గనక నువ్వు వెతకగలిగితే ఖచ్చితముగా ఆయన నేను మీకు దొరుకుతాను అని ఈరోజు దేవుడు ఒక ప్రేమపూర్వకమైనటువంటి వాగ్దానాన్ని మనందరికీ చేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, ఆ ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదివితే, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనము. మీరు నన్ను వెదికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయనడల మీరు నన్ను కనుగొందురు. నన్ను నేను మీకు కనపరుచుకుందును. ఇదే యెహోవా వాక్కు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇదే సత్యం. మనందరము కూడా యెహోవా దొరకు కాలములో, యెహోవా దొరకు సమయములో, యెహోవా మనకు సమీపముగా ఉండగానే మనము ఆయనను వెతకాలి. ఎలా వెతకాలి? దేవుడే చెప్తున్నాడు మనం ఎలా వెతకాలో. మీరు నన్ను వెతికిన ఎడల ఎలా వెతకాలంట మనము? పూర్ణ మనస్సుతో. పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు ఎందరైతే దేవుని చూడాలి, నా దేవుని యొక్క హస్తం యొక్క స్పర్శను నేను అనుభవించాలి, నా దేవుడి సన్నిధిని నేను అనుభవించాలని ఎందరైతే ఆశ కలిగి ఉన్నారో ఈ రాత్రి, వారందరికీ కూడా దేవుడిస్తున్నటువంటి ఒక ఓపెన్ ఇన్విటేషన్ ఏంటంటే, సీక్ ద లార్డ్ వెన్ హీ ఈస్ అవైలబుల్. సీక్ ద లార్డ్. యెహోవా దొరకు సమయమందు మీరు వెతకడి. సీక్ ద లార్డ్ వైల్ హీ మే బి ఫౌండ్, కాల్ అపాన్ హిమ్ వైల్ హీ ఈజ్ నియర్. యెహోవా దొరకు సమయంలోనే మీరు ఆయన వెతకండి. చూడండి ఎంత చక్కటి వాగ్దానము తండ్రి అయినటువంటి దేవుని ద్వారా. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి మీరు విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు. ఖచ్చితంగా పూర్ణ మనస్సుతో మీరు నన్ను వెదిగితే మీరు నన్ను కనుగొందురు. ఎందుకని మీరు ఎలా కనుక్కోగలుగుతారు నన్ను అంటే, నన్ను నేను మీకు కనబరుచుకుంటాను. ప్రైజ్ ద లార్డ్. హృదయాలు చూసేటటువంటి దేవుడు. హృదయపూర్వకముగా పూర్ణ మనస్సుతో నీవు నన్ను వెదికితే నీ హృదయాన్ని గ్రహించినటువంటి నేను మీకు కనబడతాను. నన్ను నేను మీకు కనబరుచుకుందును. ఇదే యెహోవా వాక్కు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి యెహోవా దొరకు కాలమందు మీరు ఆయనను వెతకుడి. ఈరోజు ఏమేమి వెతుకుతున్నామో కదా మన జీవితాల్లో. ఈ పరుగుల పందెంలో మన జీవితమే ఒక పరుగుల పందెం. ప్రతిరోజు దేన్ని ఎన్నో వెతుకుతూ ఉంటాం, జాబులు వెతుకుతూ ఉంటాం, అవకాశాలు వెతుకుతూ ఉంటాం, ఆపర్చునిటీస్ వెతుకుతూ ఉంటాం. కానీ దేవుణ్ణి వెతకగలుగుతున్నామా? దేవుణ్ణి సరైన సమయంలో గనక మనము వెతకగలిగితే, ఆయన దొరికే సమయంలో గనక మనము వెతకగలిగితే ఖచ్చితముగా హిజ్కియా ఏం చేశాడు? పూర్ణ మనస్సుతో దేవుణ్ణి వెతికాడు. దేవుణ్ణి వెతికినప్పుడు దేవుడు ఆయన వాగ్దానం చేసినవాడు. మీరు అడగండి దేవుణ్ణి. ఇర్మియా 29:13లో దేవా నువ్వు మాకు వాగ్దానం చేస్తావు కదా, ఎవరైతే నన్ను వెతుకుతారో నేను వారికి ఖచ్చితముగా నేను కనబడతానని వాగ్దానం చేశావు కదా. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని మందిరంలో మనము వెతకాలి. దేవుణ్ణి వెతికినప్పుడు ఆయన మనకు కనిపించేటటువంటి దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. నన్ను నేను మీకు కనబరుచుకుందును అంటున్నాడు ఆయన. నన్ను నేను మీకు కనబరుచుకుందును. కాబట్టి ఈ రాత్రి మనము ఖచ్చితముగా దేవుణ్ణి వెతికేటటువంటి వారిగా మనం ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రెండవ మాట చూడండి, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదవగలిగితే, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 29వ వచనం. అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదికిన ఎడల నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను
వెదుకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. ఎస్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీరేం చేయాలంటండి? అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన ఎడలా. ఎలా వెతకాలి? ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, దేవుడిని వెతికేటప్పుడు మనం ఎలా వెతకాలంటే నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను వెతుకునప్పుడు ఆయన మీకు ప్రత్యక్షమగును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎక్కడికి నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో, ఎలాంటి ప్రాంతాల్లో ఉన్నావో, ప్రదేశాల్లో ఉన్నావో, ఈరోజు నువ్వు ఎక్కడున్నప్పటికీ కూడా భయంకరమైనటువంటి జిగటగల దొంగ ఊబిలో నువ్వు ఉన్నా సరే, అక్కడి నుంచి కూడా నీ పూర్ణ ఆత్మతోటి, నీ పూర్ణ శక్తితోటి, నీ పూర్ణ హృదయముతోటి నువ్వు దేవుణ్ణి వెదికిన ఎడల ఖచ్చితముగా ఆయన నీకు ప్రత్యక్షమగును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుడిని వెతికేట అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఈ లోకంలో దేన్నో మనం వెతుకుతూ ఉంటాం, కానీ మనం ప్రాముఖ్యమైనది ఏంటంటే యెహోవాను వెతకాలి ఒకటి. రెండవది ఆయన దొరికేటటువంటి సమయంలో మనం ఆయన వెతకాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో సీక్ గాడ్ ఎట్ ద రైట్ టైం. కాబట్టి హిజ్కియాని మనం చూసాం. సరైన సమయంలో దేవుణ్ణి వెతికినప్పుడు 15 సంవత్సరాల ఆయుష్, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి రోగానికి తక్షణమే మరి స్వస్థత పొందుకున్నాడు. మూడో దినాన్ని లేచి రాచపుండుతో బాధపడినటువంటి హిజ్కియా, ఆ పుండు, ఆ గాయం అంతా కూడా వెంటనే మాయమైపోయింది అంతే. మూడో దినాన దేవుని మందిరంలో అతను కనబరుచుకోగలిగాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మొదటిగా ఏంటంటే సీక్ ద లార్డ్ అట్ ద రైట్ టైం. రెండవది ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు సమీపముగా ఉన్నప్పుడు మీరు ఆయన్ని వెతకాలి. అంటే ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? సమీపముగా ఉన్నాడు. గాడ్ ఈజ్ నియర్. దేవుడు మనకి బహు సమీపముగా ఉన్నాడు. కాబట్టి ఆయన సమీపముగా ఉన్నాడు అన్న విషయాన్ని మనం నమ్మాలి. దేవుడు ఎక్కడో లేడు, దేవుడు నాతోనే ఉన్నాడు, దేవుడు నా ప్రక్కనే ఉన్నాడు, దేవుడు నాకు సమీపముగా ఉన్నాడని మనము విశ్వాసం ఉంచినప్పుడు ఖచ్చితంగా ఆయన మనము వెతకగలుగుతాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనం కొన్ని సందర్భాల్లో కొన్ని రకాలైనటువంటి పరిస్థితులు గుండా వెళుతూ ఉంటాం. దెర్ ఆర్ సీజన్స్ వెన్ గాడ్స్ ప్రెసెన్స్ ఫీల్స్ వెరీ నియర్. మనకే అనిపిస్తూ ఉంటది, ఎందుకో దేవుడు నాకు బాగా దగ్గరగా ఉన్నాడు, నేను చెప్పే మాటలన్నీ ఏదో దేవుడు వింటున్నట్టు ఉన్నాడు, నా ప్రతి మాట దేవుడు ఆలకిస్తున్నట్టు నాకు అనిపిస్తుందని కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు ప్రార్థన చేసేటప్పుడు కానివ్వండి, ఆరాధన చేసేటప్పుడు కానివ్వండి, వాక్యం వినేటప్పుడు కానివ్వండి, అప్పుడు మన మనస్సు మనకు చెప్తా ఉంటది, ఎందుకో ఈరోజు దేవుడు నాకు బహు సమీపముగా ఉన్నాడని అనిపించింది, దేవుడు నాతోనే మాట్లాడాడని అనిపించింది, దేవుడు నా ప్రార్థన వింటున్నాడు అని అనిపించింది. ఇలాగా అనిపించినప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే ఆయన మనకు సమీపముగా ఉన్నాడు. ఆ అవకాశాన్ని మనం మిస్ చేసుకోకూడదు. దేవుడు మనకు సమీపముగా ఉన్నప్పుడు ఖచ్చితముగా ఆ వచ్చినటువంటి అవకాశాన్ని మనం అందిపుచ్చుకోవాలి. అందుకే మరి సమూయేలుని దేవుడు పిలుస్తున్నప్పుడు యాజకుడు పిలుస్తున్నాడేమో అనుకుంటున్నాడు, దేవుడు పిలుస్తున్నాడు. 2 సార్లు అయిన తర్వాత మూడోసారి ఇప్పుడు ప్రవక్తకు అర్థమైంది, ఓహో, దేవుడు సమూయేలుకి సమీపముగా ఉన్నాడు, దేవుడు సమూయేలుకి సమీపముగా ఉన్నాడు, ఏదో చెప్పాలనుకుంటున్నాడు. కాబట్టి ఈసారి ఆయన పిలిస్తే, ఎస్ మై లార్డ్, చిత్తం ప్రభువా, ఇదిగో నేను ఉన్నాను, నేను వింటున్నాను అని చెప్పు, దేవుడు నీతో మాట్లాడతాడు అన్నాడు. కాబట్టి దేవుడు మనకు అతి సమీపముగా ఉన్నాడు. నీ మాటలు, ఆయన ఏమంటాడు, మీరు నా చెవిలో చెప్పిన మాటలు నాకు వినబడ్డాయి అంటాడు. మనం వెళ్ళి చెవిలో చెప్పామండి అంటే దేవుడు అంత సమీపముగా ఉన్నాడు మనకి. మీరు నా చెవిలో చెప్పిన మాటలు నాకు వినబడ్డాయి, నేను విన్నాను అంటున్నాడు ఆయన. అంటే
ఆయన చెవిలో మనము మన నోటితో చెప్పేటంతటి దగ్గరగా బహు సమీపముగా దేవుడు ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి ఈ మాటలు వింటున్నటువంటి మీరు ఏ సమయంలో అయితే దేవుని పరిశుద్ధాత్మ మిమ్మల్ని ప్రేరేపిస్తుందో, మిమ్మల్ని టచ్ చేస్తుందో, ప్రార్థన కానివ్వండి, ఆరాధనలో కానివ్వండి, పాటలు పాడుకుంటున్నప్పుడు కానివ్వండి, వాక్యం వినేటప్పుడు కానివ్వండి, బైబిల్ చదివేటప్పుడు కానివ్వండి, దేవుడు నీ పక్కనే ఉన్నాడు అనే ఆ ఫీలింగ్ నీకు వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా ఆ సమయాన్ని మీరు విస్మరించవద్దు. డోంట్ ఇగ్నోర్ దట్ నియర్నెస్. దేవుని యొక్క సామీప్యతను మీరు విస్మరించకండి. ఖచ్చితంగా ఆ సమయంలో మీరు ఏం చేయాలంటే దేవునితో మాట్లాడాలి. మనం చదివాం కదా, ఇంగ్లీష్ లో ఏముందండి? యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనంలో కాల్ ఆన్ హిమ్ వైల్ హీస్ నియర్. ఆయన నీకు బహు సమీపముగా ఉన్నప్పుడు, తెలుగులో ఏముంది? ఆయన సమీపంలో ఉండగా ఆయన వేడుకొనుడి. ఎస్. ఇప్పుడు ఇంగ్లీష్ లో చూడండి, కాల్ ఆన్ హిమ్, పిలవండి, దేవునితో మాట్లాడండి. వెన్ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ హిస్ స్పిరిట్, హిస్ ప్రెసెన్స్, దేవుని యొక్క సన్నిధిని మీరు అనుభవిస్తున్నప్పుడు ఆయన పిలవండి, ఆయనతో మాట్లాడండి. ఆయన మీకు బహు సమీపంగా ఉన్నాడు, ఆయన వింటాడు. హిందీలో కూడా చక్కగా జబ్ తక్ వహ నికట్ హై తబ్ తక్ ఉసే పుకారు. పిలవండి దేవుణ్ణి. దేవుడు మీకు బహు సమీపముగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకే బైబిల్ గ్రంథంలో చూడండి, ఒక యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన ఎరికో పట్టణానికి నడుచుకుంటూ వస్తున్నప్పుడు అక్కడ జక్కయ్య, పొట్టివాడైనటువంటి జక్కయ్య, మనందరికీ తెలుసు, ఎంతో మంది జన సమూహం అక్కడ ఉంటారు. ఎందరో మంది, ఇదిగో రక్షకుడు వస్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు ఈ మార్గం గుండా వెళ్తున్నాడు అన్నప్పుడు చదువు లూకా సువార్త 19వ అధ్యాయాన్ని. లూకా సువార్త 19వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి మనం చూస్తే, ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోచుండెను. ఇదిగో సుంకపు గుత్తదాడును ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరిన గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి చుట్టు వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానేయుండెను కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. చూడండి, ఇక్కడ బహు స్పష్టంగా దేవుని వాక్యము, అక్కడ జక్కయ్య అనేటటువంటి వ్యక్తికి యేసుక్రీస్తు ప్రభువారిని చూసేటటువంటి అవకాశం లేదు. ఎందుకని? బహుజన సమూహము మరి అక్కడ ఉన్నారు. అయితే ఇతనేమో పొట్టివాడు, జనులేమో గుంపులు గుంపులుగా ఉన్నారు అక్కడ. చూడడానికి అవకాశమే లేదు. పొట్టివాడైనటువంటి జక్కయ్య యేసుక్రీస్తు ప్రభువారిని చూడడానికి అక్కడ అవకాశం లేదు. కానీ జక్కయ్యకు ఒక విషయం తెలుసు, యేసు సమీపముగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని కుమారుడు, దేవుడు మా ఊరికి వచ్చాడు, మా పట్టణానికి వచ్చాడు, బహు సమీపముగా వచ్చాడు. ఇప్పుడు నేను ఆయన్ని చూడకపోతే ఎలాగా? కాబట్టి నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనస్సుతో నీవు దేవుణ్ణి వెతికిన ఎడల ఆయన ఖచ్చితముగా మీకు ప్రత్యక్షమగును. ఆయన మీకు కనబడతాడు. నన్ను నేను మీకు కనబరుచుకుందును, ఇదే యెహోవా వాక్కు. ప్రైజ్ ద లార్డ్. అయితే మనము వెతికే వారిగా ఉండాలి. వేలాది మంది, వందలాది మంది జనం గుమిగూడినప్పుడు ఒక్కడు పొట్టి జక్కయ్య మాత్రమే పరుగెత్తాడంట. పరుగులెత్తుకుంటూ వెళ్ళాడు. పరుగెత్తుకుంటూ వెళ్ళి మేడి చెట్టు ఎక్కేశాడు ఈయన. అంటే దేవుడిని హృదయపూర్వకముగా చూడాలనుకున్నాడు. యెహోవా దొరకు కాలమందు ఆయనను వెతకండి మీరు, ఆయన దొరికేటటువంటి సమయంలో. ఎరుకో పట్టణం నుంచి వెళ్ళిపోయిన తర్వాత ప్రభువారు, అయ్యో నేను ప్రభువారిని చూడాలని పరిగెడితే ఉపయోగం ఉంది? సమయం ఉన్నప్పుడే, దినములు ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే దేవుణ్ణి వెతికేటటువంటి వారిగా ఉండాలి. మరి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటకి వచ్చినప్పుడు చూడండి, చుట్టూ అంతమంది జనాలు ఉన్నారు కదా.
వాళ్ళందరితోటి మాట్లాడొచ్చు కదా యేసయ్య. చెట్టు మీద ఎక్కినటువంటి జక్కయ్యతోటి మాట్లాడుతున్నాడు. కన్నులెత్తి మరి చూచాడు ఇలాగ ప్రభువారు. పైకి చూశాడు. జక్కయ్య త్వరగా దిగుము, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుని మాటలు వింటున్నటువంటి మనము అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం, గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, గాడ్ ఈజ్ నియరర్ టు యూ. దేవుడు నీకు సమీపముగా ఉన్నాడు. దేవుడు నాకు సమీపముగా ఉన్నాడు. మనము ఆయన సన్నిధిలో ఉన్నాం కాబట్టి ఖచ్చితముగా ఆయనతో మాట్లాడే అవకాశం, ఆయనతో సంభాషించే అవకాశం. ఆయన మీకు సమీపముగా ఉన్నప్పుడు ఆయనను వేడుకొనుడి అంటుంది దేవుని వాక్యం. కాల్ ఆన్ హిమ్ వెన్ హి ఇస్ నియరర్ టు యు. దేవుడు మీకు సమీపముగా ఉన్నప్పుడు మీరు ఆయనను వేడుకొనండి. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఇక ఇక అక్కడి నుంచి మనందరికీ తెలిసే యేసుక్రీస్తు ప్రభువారు జక్కయ్య ఇంటికి వెళ్ళడం, అక్కడ మరి వెంటనే జక్కయ్య మారు మనసు పొందడం, అతని హృదయం మారిపోవడం, అతని బ్రతుకు మారిపోవడం. ఇదిగో నా ఆస్తిలో సగం బేదలకు ఇస్తున్నానని చెప్పి ఇతను సగం ఆస్తిని బేదలకు, అలాగే నేను ఎవరి యొద్దనైనను అన్యాయముగా దేన్నైనను తీసుకునేలా అతనికి 4 అంతలు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పిన. దేవుడిని వెతికే హృదయాన్ని నువ్వు కలిగి ఉంటే, దేవుడిని వెతకవలసిన సమయములో, ఆయన దొరికే సమయములో నువ్వు గనక వెతకగలిగితే దేవుని స్వభావంలోనికి నువ్వు మారిపోతావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎవరు చెప్పారండి? జక్కయ్యకి యేసుక్రీస్తు ప్రభువు అని చెప్పారా? జక్కయ్య, ఇదిగో నువ్వు సంపాదించిందంతా ఇచ్చేసేయి, అలాగే నువ్వు ఎవరి దగ్గర అయితే తీసుకున్నావో వాళ్ళకి 4 రెట్లు ఎక్కువ అని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలా. దేవుణ్ణి మనము పిలుస్తున్నప్పుడు, దేవుడు మనకు సమీపంగా ఉన్నప్పుడు, దేవుడి సన్నిధిని, ఆయన సాన్నిహిత్యాన్ని మనము అనుభవిస్తున్నప్పుడు మనకు ఎవరు చెప్పక్కర్లా. కాబట్టి దేవుడు ఎప్పుడైతే ఆయన ఇంట్లోకి వచ్చాడో వెంటనే జక్కయ్య జీవితం మారిపోయింది. వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ పొట్టి జక్కయ్యకి, ఈ సొంకపు గుత్తపుదారుడైనటువంటి వాడికి దేవుడిచ్చినటువంటి బిరుదేంటో తెలుసా? ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అబ్రహాము దేవుడని, యాకోబు దేవుడని, ఇస్సాకు దేవుడని ఎలా అయితే చెప్పుకోవడానికి దేవుడు ఇష్టపడ్డాడో, ఇప్పుడు ఈ జక్కయ్యకి వచ్చేస్తున్న టైటిల్, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. కాబట్టి ఈ రాత్రి దేవుని మాటలు వింటున్నటువంటి మనము యెహోవా దొరకు కాలములో ఆయన మనము వెతికేటటువంటి వారిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూస్తే, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 27వ వచనము. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుకొందురేమో అని తను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును, వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అద్భుతమైనటువంటి మాట అండి. నిజంగా మరి చూడండి, దేవుడు భూమి మీద మనుషులను చేసినటువంటి ఉద్దేశం, ఆయన ఏం చేస్తాడంటే యావత్ భూమి మీద, మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని. ఇప్పుడు మనం ఏం చేయాలి? తడువులాడాలి, వెతకాలి, దేవుడు ఎక్కడున్నాడో అని. హృదయపూర్వకముగా, పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయముతో మనము దేవుడిని వెతికేటటువంటి వారిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును, వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేర్ ఇస్ ఎ టైం, దేర్ ఇస్ ఎ సీజన్ ఫర్ ఎవ్రీథింగ్.
నిర్ణయ కాలాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఎందుకని? ఆయన్ని వెతకడానికి. ఎందుకని? ఆయన మనకు దొరకడానికి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి మాటలు వింటున్నటువంటి మనము దేవుణ్ణి వెతకడానికి, దేవుణ్ణి మనము కనుగొనడానికి ఒక నిర్ణయ కాలం ఉందని మనం గ్రహించాలి. దేర్ ఇస్ ద డ్యూ కోర్స్ ఆఫ్ టైం. ఖచ్చితముగా దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ నిర్ణయ కాలములో మనము దేవుణ్ణి అడుగులాడి వెతకాలి. ఆయన్ని మనము ఖచ్చితముగా మనము కనుక్కునే వారిగా ఉంటాం. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయనేమి మనల్ని వెతకమని చెప్పిన వాడు మనకు దూరంగా ఉండి దాక్కునే దేవుడు కాదండి. ఖచ్చితంగా దొరుకుతాడు. అయితే పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో వెతకాలి. జక్క ఎలా వెతికాడు? వందలాది మంది గుంపు కూడినప్పటికీ కూడా, అతనికి అవకాశం లేనప్పటికీ కూడా, ఆపర్చునిటీ లేకపోయినప్పటికీ కూడా ఆపర్చునిటీ క్రియేట్ చేసుకున్నాడు. ఆశ కలిగి అతను పరుగులెత్తాడు, మేడి చెట్టు ఎక్కాడు. కాబట్టి ఈరోజు దేవుణ్ణి వెతికేటటువంటి వారిగా మనం ఉండాలి. ఆయన దొరికేటటువంటి సమయంలోనే మన నివాస స్థలానికి పొలిమేర, అలాగే మనం ఆయన్ని వెతకడానికి ఒక నిర్ణయ కాలాన్ని కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన మనలో ఎవ్వరికి కూడా దూరముగా ఉండువాడు కాదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి మన అందరము కూడా ఏం చేయాలంటే ఆయన దొరుకు సమయంలో మనం ఆయనను వెతికేటటువంటి వారిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 105వ కీర్తన 4వ వచనాన్ని మనం చదివినప్పుడు, కీర్తనల గ్రంథము 105వ కీర్తన 4వ వచనం. యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, మరి దేవుని వాక్యము యెహోవాను వెతుకుడి, తర్వాత ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. ప్రతి దినము కూడా మనము దేవుణ్ణి వెతకాలి. దేవుడు మనకు బహు సమీపముగా ఉన్నాడు. ఇప్పుడు మనం ఉంటున్నటువంటి సమయం దేవుడు మనకు దొరికే సమయం. దేవుడు మనకి దొరికే సమయం. అందుకే విస్తారముగా వాక్యము ప్రకటించబడుతుంది. ఒక 20-30 సంవత్సరాల క్రితం ఇంతలాగా వాక్యం ప్రకటించబడేదా? ఇప్పుడు చూడండి, ఎక్కడ చూసినా సమృద్ధి అయినటువంటి వాక్యము ఉదకము వలె ప్రవహించుచున్నది భూమి అందంతటా కూడా. కాబట్టి ఇప్పుడు దేవుడి ఆశ ఏంటో తెలుసా? యావత్ భూమి మీద కూడా ఒక్క మనుషుడి నుండి అనేక మంది మనుషులను సృష్టించినటువంటి దేవుడు. వారందరూ కూడా దేవుణ్ణి వెతుకుతారేమో అని దానికి ఒక సమయాన్ని ఫిక్స్ చేశాడు. ఇప్పుడు మనం ఉన్నటువంటి సమయం ఏంటంటే దేవుణ్ణి వెతికేటటువంటి సమయం. కాబట్టి ప్రతిరోజు వెతకండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. కాబట్టి ఆయనను మీరు వెతికేటటువంటి వారిగా ఉండాలి. యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురంట. ఎందరైతే యెహోవాను వెతుకుతారో వారి హృదయములో నిత్యానందము, సంతోషము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి దేవుణ్ణి వెతికేటటువంటి వారిగా మనం ఉండాలి. వెతకకపోతే ఏమవుతుంది? వెతకాల్సిన సమయంలో వెతకకపోతే ఏమవుతుంది? ఆలస్యంగా వెతికితే ఏమవుతుంది? దేవుడు అడగబోతాడండి. ఉంటాడండి, నాలో ఏం కాదు. ఇలా అనుకున్నారు కొంతమంది బైబిల్ గ్రంథంలో. కొంతమంది బైబిల్ గ్రంథంలో పర్లేదుగా దొరుకుతాడే అని అనుకున్నారు. మెనీ పీపుల్ ప్లాన్ టు సీక్ గాడ్ లేటర్. చాలా మంది ఏం చేస్తారంటే, వెతుకుదామండి, ఇంకా టైం ఉంది, ఇప్పుడే కదండి బాబు రక్షణ తీసుకొచ్చుకుంటే తీసుకుంటామండి, ఇంకా టైం ఉంది, ఇంకా కొంచెం వయసు అవనమండి, ఇంకా మాకు బాగా సమయం రాలేదు. కొంతమంది వాళ్ళు చెప్పే మాటలు ఏంటంటే, తర్వాత వెతుకుతాం, ఇంకా సమయం ఉందని చెప్తూ ఉంటారు. మెనీ పీపుల్ ప్లాన్ టు సీక్ గాడ్ లేటర్, బట్ లేటర్ మే నెవర్ కమ్. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, చాలా జాగ్రత్తగా వినండి. తర్వాత వెతుకుతాం, దేవుడి దగ్గరికి తర్వాత వస్తామని చెప్పేవారులారా, ఆ తర్వాత అనేది నీ జీవితంలో రాదేమో.
ఆ తర్వాత అనేది ఇక నీ జీవితంలో రాదేమో. ఎందుకంటే నీ ఆయువు ఏ పాటిది అంటాడు దేవుడు. నరుని ఆయువు ఏ పాటిది? గడ్డి పువ్వు వంటిది. అంతలో కనబడి అంతలో మాయమైపోయేటటువంటి నీటి ఆవిరి వంటిది. ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నువ్వు నేను తర్వాత వెతుకుతాను, తర్వాత వస్తానన్నది ఏమైపోద్ది? కాబట్టి సమయం ఉండగానే యెహోవా దొరకు కాలమునందు ఆయనను వెతుకుడి. ఆలస్యం చేయకండి. ఇంకా సమయం ఉందిలే, రక్షణ పొందుతాంలే, దేవుణ్ణి నమ్ముకుంటాంలే, దేవుని యందు విశ్వాసం ఉంచుతాంలే అని ఎంతో మంది యేసుక్రీస్తు ప్రభు వారికి ఫ్యాన్స్ ఉంటారు, అభిమానులు ఉంటారు చాలా మంది. మేము కూడా ప్రార్థన చేస్తామండి. మేము కూడా అప్పుడప్పుడు మేము సంవత్సరానికి ఒకసారి చర్చికి వెళ్తా ఉంటాం. యేసుక్రీస్తు ప్రభు అంటే మాకు కూడా చాలా అభిమానులు ఉంటారు, ఫ్యాన్స్. ఈ ఫ్యాన్స్ అంతా ఏమనుకుంటారంటే వి విల్ ప్లాన్ టు సీక్ గాడ్ లేటర్. చూస్తా ఉండే ఒక సమయం వస్తుంది అప్పుడని. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, బట్ లేటర్ మే నెవర్ కమ్. లైఫ్ ఈజ్ అన్సర్టైన్ అండ్ ద డోర్ ఆఫ్ గ్రేస్ వోంట్ స్టే ఓపెన్ ఫర్ ఎవర్. ఈరోజు నీ కనుల ముందు తెరిచి ఉంచబడినటువంటి ఆ కృపా ద్వారము ఒకరోజు మూయబడుతుంది. ఇట్ విల్ బి క్లోజ్డ్. ఆ కృప ద్వారము దగ్గర దేవుడు నిలిచి చూస్తున్నాడు, వస్తారేమో అని. ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు. వెళ్ళేమంటున్నారు? "ఏం కాదులేండి, వెళ్తాం నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ మంత్, ఇంకా చాలా సమయం ఉంది." నోవాహు కాలంలో నోవాహుని దేవుడు ఒక నమూనా ఇచ్చి వాడ చేయమన్నప్పుడు భూమి మీద అంతకు ముందెన్నడూ కూడా వర్షము అనేది పడలేదు. అసలు వర్షం అంటే ఏంటో భూమి మీద ఉన్న వారికి తెలియదు అప్పుడు. పంటలు ఎలా పండేవంటే భూమిలో నుంచి ఆవిరి పైకి తన్ని దాని ద్వారా మరి ఆ పంటలు పండుతూ ఉంటాయి. వర్షం అనేది తెలియదు. అలాంటి ఒక సమయంలో దేవుడు నోవాహుని భయంకరమైనటువంటి ప్రచండ వర్షాన్ని నేను భూమి మీదకి పంపించబోతున్నాను, ఇదిగో నువ్వు ఓడను సిద్ధపరచుకో అన్నప్పుడు నోవాహు అందరికీ చెప్తాడు. 100 సంవత్సరముల పాటు ఆ ఓడను తయారు చేస్తాడు నోవాహు. ఊహించండి, ఈ 100 సంవత్సరాల్లో ఆ ఊర్లో నోవాహును చూసేవాళ్ళు అందరూ కూడా ఎంత హేళన చేసుంటారు. ప్రతిరోజు పొద్దున్నే నోవాహు మరి ఆ చెక్కలు అన్ని నరకడం, కొయ్యడం, మార్కింగ్ చేసుకోవడం, ఓడను తయారు చేస్తూ ఉండడం చూసే వాళ్ళకి ఒక పిచ్చివాడిలాగా అనిపించి ఉండొచ్చు. When Noah warned the people about the flood, they laughed. వాళ్ళు నవ్వారు, అపహసించారు. But when the rain came, the door of the ark was shut. ఆ సమయం వచ్చింది. దేవుడు ఏం చెప్పాడు? యావత్ భూమి మీద ఉన్నటువంటి మానవులందరూ కూడా తడువులాడి ఒకవేళ దేవుణ్ణి వెతుకుతారేమో. కాబట్టి ఆ వెతకడానికి ఒక నిర్ణయ కాలమును, మీ నివాస స్థలములకు ఒక పొలిమేరను దేవుడు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు గాడ్ ఈజ్ వాచింగ్. వీళ్ళు వెతుకుతారా వెతకరా అని చెప్పాను. అందరూ నవ్వుతున్నారు. ప్రభువుని నమ్ముకున్న వాళ్ళంటే కొంతమందికి పాపం పిచ్చోళ్ళని చూసినట్టు చూస్తూ ఉంటారు. వీళ్ళు బైబిల్ పట్టుకుని ఉపవాస ప్రార్థనలు అంటారు, మాసాంతర కూడికలు అంటారు, రకరకాల ప్రార్థనలకు వెళ్ళిపోతూ ఉంటారు, కోటాలు అంటారు. వీళ్ళు మనుషుల్లో వీళ్ళు ఒక జాతిలాగా, ఒక తెగలాగా చూస్తూ ఉంటారు. నోవాహు కుటుంబాన్ని కూడా ఆ రోజుల్లో అలాగే చూస్తారు. పీపుల్ లాఫ్డ్ ఎట్ నోవాహ్. వర్షం వస్తుందంట అసలు. కానీ ఆ రోజు రానే వచ్చింది, ప్రచండమైనటువంటి వర్షం. సంవత్సర కాలము నీళ్ల మీదే ఉన్నాడు నోవాహు. 40 దినములు మరి కొండపోత వర్షం. అప్పుడు కొట్టుకుపోతున్నారు నీళ్లలో, అప్పుడు ప్రయత్నిస్తున్నారు బ్రతకాలని. అప్పుడు నోవాహు వాడి దగ్గరకు వచ్చి తలుపు కొడుతున్నారు.
నోవాహు గారు తలుపు తీయండి. ఎక్కడ తీస్తారు? ద డోర్ ఆఫ్ ది ఆర్క్ వాజ్, ద్వారం మూయబడింది. కాబట్టి ఈ రాత్రి ఈ మాటలు వింటున్నటువంటి మీరు, యెహోవా దొరకు కాలమునందు ఆయనను వెతకుడి. టుమారో మే బి టూ లేట్. ప్రియమైన దేవుని పిల్లలారా, రేపొద్దున వెతుకుతాను, వచ్చే వారం నేను రక్షణ పొందుతాను, వచ్చే నెల నేను రక్షణ పొందుతాను, వచ్చే సంవత్సరంలో నేను దేవుని దగ్గరకు వస్తాను అని అనుకుంటున్నావేమో. ఈ రేపు అనేది ఇట్స్ టూ లేట్. ఎంతో మంది రాత్రి పడుకున్న వాళ్ళు ఉదయం తెల్లవారు చూడలేకపోతున్నారు, ఉదయాన్ని వారు చూడలేకపోతున్నారు. కాబట్టి దేవుని వాక్యము సెలవిస్తుంది, సమయం ఉన్నప్పుడే యెహోవాను వెతకండి. ఆయన సమీపముగా ఉన్నప్పుడే ఎలుగెత్తి ఆయన్ని పిలవండి, యేసయ్యా అని పిలవండి. కాల్ ఆన్ టు హిమ్. దేవుడు సమీపముగా ఉన్నప్పుడే మనము దేవుని దగ్గరికి రావాలి. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మొదటి 10-12 వచనాల్లో మనం చూస్తాం, యేసుక్రీస్తు ప్రభువారు మన కోసమే ఒక ఉపమానాన్ని అక్కడ చెప్పారు. మరి 5గురు బుద్ధి కలిగినటువంటి కన్యకలు, 5గురు బుద్ధి లేని కన్యకలు. మరి ఈ బుద్ధి కలిగిన కన్యకలేమో సిద్ధలో నూనెతోటి వారు సిద్ధముగా ఉన్నారు. బుద్ధి లేని కన్యకలు ఇంకా పెండ్లి కుమారుడు వస్తాడు, ఇంకా సమయం ఉంది, అప్పుడు మనం సిద్ధపరచుకోవచ్చు అని అశ్రద్ధ చేశారు, నిర్లక్ష్యం చేశారు. వారు బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. అయితే బుద్ధి గల వారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకొని పోయేరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండెరి. సిద్ధపడిన వారు, సిద్ధపాటు లేనివారు, 2 గుంపులను దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఉపమాన రీతిగా చెప్తున్నాడు. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతన్ని ఎదుర్కొన రండి అని కేక వినబడెను. You don't know when God will come. You don't know when the doors will be opened. You don't know when the doors will be closed. యెహోవా దొరకు కాలమందే మీరు ఆయన్ని వెతకాలి. మీకోసం ఆయన ఎదురు చూడు. యావత్ భూమి మీద ఉన్నటువంటి సకల మానవాళి కూడా యెహోవాను ఒకవేళ వెతుకుదురేమో అని ఆయన ఏం చేశాడంటే ఒక నిర్ణయ కాలాన్ని ఉంచాడు. కాబట్టి ఆ నిర్ణయ కాలంలోనే మనము దేవుణ్ణి వెతికేటటువంటి వారిగా ఉండాలి. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకు ఇయుడని బుద్ధి గల వారిని అడిగిరి. అందుకు బుద్ధి గల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కుని చెప్పిరి. వారు కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చేసాడు. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందు లోపలికి పోయారు. అంతటా తలుపు వేయబడెను. అమ్మా, యెహోవా దొరకు కాలమందు ఆయన్ని వెతకడి. ఆయన మీకు సమీపముగా ఉన్నప్పుడే మీరు ఆయనను వేడుకొనుడి. ఆ తర్వాత మరి అయ్యా మాకు తలుపు తీయమని వారు అడగగా, మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి ఈ రాత్రి దేవుని మాటలు వింటున్నటువంటి మనము బుద్ధిగల కన్యకల వలె ఉండాలి. ఆసక్తి కలిగినటువంటి జక్కయ్య వలె మనం ఉండాలి. నోవాహు వలె మనం ఉండాలి. దేవుణ్ణి వెతకవలసినటువంటి సమయంలో మనము వెతికేటటువంటి వారిగా మనం ఉండాలి. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదివితే, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనము. ఇశ్రాయేలుతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బతుకుదురు. కాబట్టి మనం ఎవరిని ఆశ్రయించాలంటే బ్రతకాలంటే మనం ఈ భూమి మీద
జీవించాలి, ప్రాణాలతో ఉండాలంటే మనం దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుణ్ణి ఆశ్రయించాలంటే దేవుడు ఎక్కడున్నాడో కనుక్కోవాలి. దేవుణ్ణి వెతకాలి. దేవుడి దగ్గరికి వెళ్ళాలి మనం. కాబట్టి యెహోవాను ఆశ్రయించుడి. యెహోవాను ఆశ్రయించుడి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. థాంక్ యూ జీసస్. దేవుణ్ణి నన్ను ఆశ్రయించుడి. నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. కాబట్టి మనము యెహోవాను ఆశ్రయించేటటువంటి వారిగా మనం ఉండాలి. రెండవది చూడండి, మరి సామెతల గ్రంథము 8వ అధ్యాయం 17వ వచనంలో, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనాన్ని, 8వ అధ్యాయం 17వ వచనంలో, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంతా ఏం చెప్తుందో తెలుసా? నీవు పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, ఆసక్తితో, జాగ్రత్తగా నీవు వెతకగలిగితే ఖచ్చితంగా దేవుణ్ణి నువ్వు కనబట్టావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయనే మనకు ఆయనను కనబరుచుకుంటాడు. ఆయనే మనకు ఆయనను కనబరుచుకుంటాడు. కాబట్టి ఈరోజు దేవుడు అతి సమీపముగా ఉన్నాడు. గాడ్ ఈజ్ వెరీ నియర్. హిజ్ ప్రెసెన్స్ ఇస్ రియల్. దేవుడి సన్నిధి మనతో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన సన్నిధిలో ఆయన్ని వెతికేటటువంటి వారిగా ఉండాలి. హీఈస్ కాలింగ్ us టు సీక్ హిమ్ హోల్ హార్టెడ్లీ. ఆయన ఎలా పిలుస్తున్నాడో తెలుసా? రండి, హృదయపూర్వకంగా నన్ను వెతకండి, నేను మీకు దొరుకుతాను. డోంట్ వెయిట్ ఫర్ ఎ బెటర్ టైం. ఇదిగో ఇప్పుడు కాదండి, వచ్చే నెలండి, వచ్చే సంవత్సరం అండి, ఇంకా టైం ఉందండి అని చెప్పి ఇంకా మీరు ఆలస్యము చెయ్యకండి. దిస్ ఈస్ ద టైమ్ ఆఫ్ మెర్సీ. దిస్ ఈస్ ద టైమ్ టు రిపెంట్. దిస్ ఈస్ ద టైమ్ టు రిటర్న్ టు గాడ్. దేవుని తట్టు తిరగడానికి, పశ్చాత్తాపపడడానికి, ఆయన కృపను మనము పొందుకోవడానికి ఇదే అనుకూల సమయం. నేడే రక్షణ దినం. టుడే ఈస్ ద డే ఆఫ్ సాల్వేషన్. కాబట్టి ఖచ్చితముగా మనము యెహోవాను దొరకు సమయము, యెహోవా దొరకు కాలములో ఆయనను వెతికేవారిగా మనం ఉండాలి. ఈ కృపకాలాన్ని మనము వృధా చేసుకోకూడదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. దేవుణ్ణి అడుగుదాం, దేవా నిన్ను వెతికేటటువంటి వారిగా, నీ కొరకు కనిపించే, ఎదురు చూచేటటువంటి వారిగా మమ్మల్ని, మా జీవితాల్ని, మా హృదయాల్ని సిద్ధపరచమని మనం అడుగుదాం. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. యేసయ్యా హృదయ స్పందన నీవే కదా. విశ్వమంత నీ నామము గణనీయము. విశ్వమంత నీ నామము గణనీయము. నీవు కనిపించని రోజునా ఒక క్షణమొక యుగముగా మారిని. నీవు కనిపించని రోజునా ఒక క్షణమొక యుగముగా మారిని. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు కనిపించకపోతే మన జీవితాలు ఒక్క క్షణం ఒక యుగంలా గడుస్తుంది. దేవునితో ఉంటే ఒక యుగం కూడా ఒక క్షణంలా గడిచిపోద్ది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన్ని వెతకాలి. యెహోవా దొరకు కాలమందు ఆయనను వెతుకుడి. ఖచ్చితముగా యావత్ భూమి మీద ఉన్నటువంటి సకల జనులు కూడా నన్ను వెతుకుతారేమో ఒకవేళని నేను
వారి కొరకు నిర్ణయ కాలమును సిద్ధపరిచాను. వారు హృదయపూర్వకముగా పూర్ణ మనస్సుతో వారు నన్ను వెతికిన ఎడల వారు నన్ను కనుగొందురు. నేను నన్ను వారికి కనబరుచుకుందు. యెహోవా వాక్కు. కాబట్టి ఆయన మాటలు వింటున్నటువంటి మనంతరము కూడా దేవుడి సన్నిధిలో మొరపడదామండి. ఇంకా ఇంకా సమయం ఉంది, ఇంకా సమయం ఉందని అనుకోకుండా లెట్ us సీక్ గాడ్ ఎట్ ద రైట్ టైం. సరైన సమయంలోనే దేవుని దగ్గరికి వెళ్ళిపోదాం. దేవుని దగ్గరికి వెళ్ళిపోదాం. ఆయన దగ్గరే మనకు రక్షణ, ఆయన దగ్గరే మనకు నెమ్మది. ఆయన కృప కలిగిన దేవుడు, ఆయన జాలి కలిగిన దేవుడు, ఆయన నమ్మదగినటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. నిత్యము నీపై ఆనుకొని నిశ్చింతగా సాగెదన్. నిత్యము నీపై ఆనుకొని నిశ్చింతగా సాగెదన్. యెహోవన ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును, నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. యెహోవన ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును, నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను, తన గుడారపు మాటున నన్ను దాచెను. ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను. ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను. యెహోవన ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును, నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. నేను భయపడను. హల్లెలూయా. యెహోవా దొరకు కాలమందు ఆయనను వెతకుడి. ఆయన సమీపముగా ఉన్నప్పుడు ఆయనకు వేడుకొనడి. ప్రార్థన చేసుకుందాం. వెత్తబడినటువంటి వాక్యము కొరకు దేవాల మనం ప్రార్థనలో నడిపిస్తాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాదేవుడు మహోన్నతుడైన రాజాది రాజాని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహాకరుణాకు సంపన్నుడైన రాజా, ఇదిగో తండ్రి, నిన్ను వెతుకుతున్న వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకొచ్చున్నానయ్యా. యెహోవాను దొరుకు కాలముందే దేవా మేము వెతికేవారుగా దేవా. అయ్యా ఇదిగో నీ నిర్ణయ కాలముందే దేవా మిమ్మల్ని వెతికేవారుగా మమ్మల్ని దేవా నీ కొరకు ఏర్పాటు చేసుకోవచ్చున్నాను. రాజాది రాజాని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా. అయ్యా ఇదిగో ఈ లోకంలో ఉన్న సృష్టిని అంతటిని సృష్టించి దేవా, అయ్యా నిన్ను దేవా కనుక్కోవడానికి దేవా, అయ్యా ఇదిగో నిన్ను వెతకడానికి దేవా ఒక నిర్ణయ కాలం ఏర్పాటు చేసిన వాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మాకు సమీపంగా ఉన్న దేవుడు అయ్యా. అయ్యా వెతుకు వారికి అందరికీ దొరికేవాడుగా ఉంటున్నావయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, మా పూర్ణ ఆత్మతో మా పూర్ణ హృదయముతో దేవా నిన్ను వెతికినప్పుడు దేవా మాకు దొరుకుతానంటున్నావయ్యా. అయ్యా ఇదిగో మా పూర్ణ మనసుతో దేవా నేను కనుక్కోవాలని మేము తడులాడినప్పుడు దేవా నన్ను నేను కనపరుచుకుందును అంటున్నావయ్యా. ఎంత మంచి దేవుడో దేవా. అయ్యా ఇదిగో మాకు సమీపముగా ఉండు కాలంలో దేవా నిన్ను వెదికే వారిగా మమ్మల్ని ఏర్పాటు చేసుకోవచ్చున్నాను. అత్యున్నత సింహాసనం మీద ఆసనుడైన వాడా, ఇదిగో తండ్రి మాకు సమీపంగా ఉండవడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన వాడా, ఇదిగో తండ్రి దేవా నీ చెవిలో చెప్పినట్లు దేవా మా ప్రార్థన ఆలకించేటంత సమీపంగా ఉన్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప దేవుడో దేవా. అయ్యా మహాదేవుడువై ఉన్న దేవాది దేవా, ఇదిగో తండ్రి అరచేతుల్లో మమ్మల్ని చెక్కుకున్నందుకు దేవా, అయ్యా నీ చెంకనెత్తుకున్నవాడా, ఇదిగో తండ్రి నీ కనుపాపవలే మమ్మల్ని కాచుకున్నంతగా సమీపముగా దేవా మాకు దగ్గరగా ఉన్నందుకు కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా ఇదిగో తండ్రి నీ సంకల్పము చొప్పునే దేవా జగత్తు పునాది వెయ్యబడక మునిపే దేవా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న గొప్ప దేవుడో దేవా. తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే దేవా మమ్మల్ని చూచుచున్న దేవుడు అయిన వాడానికి కొందాలు చెల్లిస్తున్నాను. ఈ దినాన దేవ ఇదిగో తండ్రి వాగ్దానంతో మరి ఒక్కసారి
కానీ దేవా, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు తీయబడును అన్నట్లు దేవా, తట్టుడు ఇది మీకు తీయబడును అన్నట్లు దేవా. అయ్యా ఇదిగో తండ్రి, నిత్యము నీ సన్నిధిని వెదికేవారుగా దేవా, నీ బలాన్ని వెదికేవారుగా దేవా, మమ్మల్ని నీ కొరకు ఏర్పాటు చేసుకుంటున్నవడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. యెహోవాను వెదుకువారు దేవా హృదయమందు సంతోషము గలవారై ఉంటారంటున్నావయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, నిన్ను వెదుకుతున్నప్పుడు దేవా, నీ సుఖ సంతోషాలతో మమ్మల్ని నింపి బలపరచడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ కరుణా కటాక్షములతో మమ్మల్ని బలపరచడొచ్చున్నాను దేవా. ఇదిగో నీ కృపాక్షేమములతో మమ్మల్ని నింపడొచ్చున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా. అయ్యా ఇదిగో తండ్రి, జక్కయ్యను దేవా, ఇదిగో తండ్రి పొట్టుగా ఉన్న జక్కయ్యను దేవా, ఈ జనుల గుంపులో ఉన్నప్పుడు దేవా, నువ్వు కనబడనప్పుడు దేవా, పరిగెత్తి వెళ్ళి ఇదిగో దేవా మేడు చెట్టు ఎక్కి దేవా, తనలో ఉన్న ఆసక్తిని దేవా నువ్వు గుర్తించిన వాడని కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో, నా తట్టు తిరుగుడు మీ తట్టు నేను తిరుగుదును అంటున్నావయ్యా. అటువంటి విధంగా దేవా, ఇదిగో యేసయ్య ఈ త్రోవన వస్తున్నాడు, ఆయన ఎవరో కరుక్కుందామని వెళ్ళిన జక్కై నువ్వు కరుక్కున్నవాడని కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో, ఇతను కూడా అబ్రాహాము కుమారుడే అని దేవా. అయ్యా ఇదిగో తండ్రి, ఎంత గొప్ప దేవుడు దేవా, నీ ధన్యత అనుగ్రహించిన వాడా. ఇదిగో తండ్రి, ఈరోజు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా, మా గుంపుని జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను, మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, చేరువచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని దేవా, అబ్రాహాము కుమారునిగా దేవా మమ్మల్ని నీ కొరకు ఏర్పాటు చేసుకోవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, జక్కయ్య ఇదిగో ఈ రోజు దేవా, నేడు ఇంటికి రక్షణ వచ్చింది అన్నావు అయ్యా. అయ్యా ఇదిగో, మా గృహాలకు దేవా, మా కుటుంబాలకు దేవా, నీ రక్షణ ఆనందముతో దేవా నేడే నింపబడొచ్చున్నానయ్యా. నీ నిత్య ఆనందం మాకు అనుగ్రహించబడొచ్చున్నాను, నీ నిత్య సంతోషముతో దేవా ప్రతి కుటుంబాన్ని గృహాన్ని నింపబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో, నీ యందు ఆసక్తితో దేవా, ఎన్ని పనులున్నా దేవా, నిన్ను వెదకాలని, నీ స్వరం వినాలని వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. హిజ్కియాను జ్ఞాపకం చేసుకున్నవాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, మరణకరమైన రోగం వచ్చిందని దేవా యెషయా చెప్పగానే దేవా, నీ తట్టు తిరిగి దేవా, అయ్యా ఇదిగో కన్నీళ్లు విడిచిట నువ్వు చూచి దేవా, నువ్వు ఇచ్చిన ఆయుష్ పట్టు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నువ్వు జ్ఞాపకం చేసుకునే దేవుడు అయ్యా, మా పితలను జ్ఞాపకం చేసుకున్న దేవుడు అయ్యా, దావీదుకి ఇచ్చిన వాగ్దానం జ్ఞాపకం చేసుకునే దేవా. అయ్యా ఇదిగో తండ్రి దేవా, హిజ్కియాకు దేవా నువ్వు ఇచ్చిన ఆయుష్ బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఎంత మంచి దేవుడో దేవా, నీ వైపు మేము తిరిగితే దేవా, మా తట్టు నువ్వు తిరిగే గొప్ప దేవుడో దేవా, అద్వితీయ దేవుడు అయ్యా, రారాజుగా ఉంచి దేవా, రాకడ త్వరలో రాబోచున్న వాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను, ఎత్తబడే గుంపులో మమ్మల్ని దేవా నీ కొరకు ఏర్పాటు చేసుకోవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, పెండ్లు విందు సిద్ధమవుతుంది అయ్యా. అయ్యా ఇదిగో, బుద్ధి గల కుమార్తెలను దేవా, ఇదిగో బుద్ధి లేని కన్యకలను మాకు చూపించిన వాడా. ఇదిగో తండ్రి, మా సిద్ధులలో నూనె ఎల్లప్పుడూ ఉండేవారిగా దేవా, అయ్యా బుద్ధి గల కుమార్తెల వలె, కన్యకల వలె దేవా మమ్మల్ని సిద్ధపరచవచ్చున్నానయ్యా. నీ వాక్యంతో సిద్ధపరచవచ్చున్నాను. నీ వాక్యముతో దేవా మాలో ఉన్న ప్రతి పాపాన్ని, దోషాన్ని కడిగి వేసి దేవా నీ కొరకు మమ్మల్ని సిద్ధపరిచి దేవా, నీ రాకడ వచ్చినప్పుడు దేవా, అయ్యా ఇదిగో నీతో కలిసి ఆనందించే భాగ్యము నాకు, మాకు అందరికీ అనుగ్రహించవచ్చున్నానయ్యా. దయగలవడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా, నీ మహాకృపతో దేవా నోవాహును దేవ రక్షించినవాడా. ఇదిగో తండ్రి, నీ రాకడ సమయం వచ్చినప్పుడు దేవా, అయ్యా ఇదిగో మా కుటుంబాలను రక్షించబడొచ్చున్నాను అయ్యా, మా గృహాలను రక్షించబడొచ్చున్నాను అయ్యా, మా బంధువులను రక్షించబడొచ్చున్నాను, మా దేశాన్ని రక్షించబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ శాంతి సమాధానంతో దేవా, అయ్యా ఇదిగో తండ్రి, ప్రతి ఒక్కరూ దేవా నిన్ను వెతికే హృదయాన్ని వారికి దాయిచ్చబడొచ్చున్నానయ్యా. పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవా, మా పూర్ణ మనసుతో దేవా నిన్ను దేవా వెతికేవారుగా ఉంచబడొచ్చున్నానయ్యా. యెహోవాను ఆశ్రయించుడి అంటున్నావయ్యా. నిన్ను ఆశ్రయించినప్పుడు దేవా నీవే మాకు కేడమై దేవా, నీవే మాకు సహాయకుడిగా దేవా, అయ్యా ఆపత్కాల సమయంలో దేవా నీ పర్ణశాలలో మమ్మల్ని దాచే గొప్ప దేవుడో దేవా. అయ్యా ఇదిగో తండ్రి, నీలో ఉన్నప్పుడు దేవా మాకెటువంటి భయం ఉండదయ్యా. నీ తోడు, నీ ప్రసన్నత, నీ సన్నిధి దేవా మాకు తోడుగా ఉండి మాకు సహాయకుడిగా ఉండి దేవా మమ్మల్ని నడిపించే గొప్ప దేవుడో దేవా. నీవే మాకు కాపరివై దేవా, నీవే మాకు
మాకు తండ్రివై ఉండి దేవా, అయ్యా ఇదిగో తండ్రి మా కోట, మా దుర్గము, మా శైలమై ఉండి దేవా మమ్మల్ని నడిపించే గొప్ప దేవుడు దేవా. కాబట్టి దేవ ఇదిగో తండ్రి మా హృదయ పూర్ణ ఆత్మతో దేవా, అయ్యా ఇదిగో మా పూర్ణ శక్తితో దేవా నిన్ను వెదికే వారిగా దేవా, నిన్ను పొందుకునే వారిగా దేవా చేరి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని నీ ఆత్మతో నింపి అభిషేకించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధంలోకి తేక కీడు నుండి తప్పించు. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఆమె ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు ప్రార్థన చేయబడిన అంశమునకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిల సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశం యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్. ఆమె ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ఆమేన్. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.